ప్రాయిస్తాల మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరట ప్రాయిస్తాల. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటే ఆ అజ్ఞానపు మాటలకి సర్వోన్నతుడు మహాకాశం నందు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆమె ఎవడున్నాడు మరి పరిశుద్ధుడుగా? ఎవడున్నాడు చెప్పండి? కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుని ప్రజలకి మీరు ఇలాగ బ్రతకాలి, ఇలాగ జీవించాలి అని ఒక సరి అయినటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఆకాశంలో ఉండి క్రీస్తు ఎడల ఆయన జరిగించినటువంటి ప్రతి క్రియ కూడా అది సత్యము అసత్యము కాక సత్యం అయ్యింది. ఆ సత్యాన్ని అనేకులు తెలుసుకొని ఆయనను వ్యతిరేకించినటువంటి వారు సైతం తెలుసుకొని ఆయనను ప్రకటించారు. ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉన్నారు. క్రీస్తు ఎడల ఇంతగా లోకమంతా కూడా విధేయత చూపిస్తూ ఉంటే మరొక వైపు ఏం జరుగుతూ ఉందంటే జ్ఞానం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానానికి మేము మూలం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు అజ్ఞానపు పోకడతోటి క్రీస్తు అసత్యము అదంతా అదొక వ్యర్థం, అది ఎందుకు పనికిరాంది అని చెప్పేటువంటి వాళ్ళు బాగా ఈ పుట్టలో నుంచి చీమలు అయితే ఎలాగొస్తాయో అట్లాగా గుంపులు బయలుదేరుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యందు నిలిచి ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క పరిపూర్ణతను చూసేటువంటి మనము దేవుడు సత్యవంతుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు నుండి అపవిత్రుడు కాదు. ఏహమైనటువంటి కార్యాలలో తలమునకలైనటువంటి దేవుడు కాదు. ఏహమైనటువంటి కార్యాలు అనగా అసహించుకునేది, చూస్తే కంపరం ఎత్తేది, వింటే వాంతికి వచ్చేది, అటువంటి కార్యాలలో తలమునకలైనటువంటి దేవుడు కాదు. అటువంటి కార్యాల్లో తలమునకలయ్యి నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి దేవుడు అసలే కాదు. పవిత్ర గ్రంథంలో ఇశ్రాయేలీయులకి ఒకనొక సందర్భంలో ఒక నిబద్ధత లేదు. ఆ తర్వాత దేవుడు వారికి ఒక శ్రేష్టమైనటువంటి కట్టుబాట్లని, నియమాన్ని ఏర్పాటు చేసి మీరు పవిత్రంగా పరిశుద్ధంగా వీటిని గైకొనండి. అబ్రహాముకి నీవు నింద లేకుండా బతకాల. దేవుడు పిలుచుకున్నటువంటి మనుషుడికి, దేవుని వద్ద ఆశ్రయం పొందుకున్నటువంటి మనుషుడు చేయాల్సింది ఏంటంటే నింద లేకుండా బ్రతకాలి. ఎదుటి మనుషుడు వేలు చూపించి లోపముంది, నీవు తప్పుడోడివి అనేటువంటి మాట మన మీద పడకుండా మనం జీవించాం. దేవుడు ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఎడల భయభక్తులు నింపినటువంటి దేవుని ప్రజలకు కూడా ఆ రీతిగానే దేవుడు జీవించమని చెప్తా ఉన్నాడు. ఇంతటి పరిశుద్ధత, ఇంతటి సత్యము, ఇంతటి నిబద్ధత కలిగినటువంటి ఈ జీవ మార్గంలో ఉన్నటువంటి మనలో కొద్ది మంది ఈ అజ్ఞానంతో నిండుకుపోయి జ్ఞానవంతులు అని చెప్పుకొని, జ్ఞానవంతులైతే కాదు, అజ్ఞానులే. ఆ అజ్ఞానులు ఏం చేస్తా ఉన్నారంటే క్రీస్తుని, ఆయన పరిశుద్ధతని వ్యతిరేకిస్తా దేవుని అందున్నటువంటి వారిని మార్గము తప్పిస్తా ఉన్నారు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలనే ఆ రోజుల్లో కూడా చూసి ఇదిగో మీరు క్రీస్తునందున్నటువంటి మీరు ఎవడెవడో ఏదో 4 మాటలు చెప్తే
మీరు క్రీస్తు నందు ఉన్నటువంటి మీరు క్రీస్తు నుండి వేరైపోవద్దు, మీరు వేరు పడవద్దు. క్రీస్తే శాశ్వత కాలం. ఒక మాట మనకి వాగ్దానంలో ఉంది, తర్వాత చూద్దాం. మొదటిగా అపోస్తులైనటువంటి పౌలు ఏ రీతిగా హెచ్చరిక చేస్తా ఉన్నాడో చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడేవాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండదు. అంటే ఏం చేస్తారంటే తిమ్మిరి బొమ్మిరి చేస్తారు. నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం, దేవుని ముందున్నటువంటి ఈ లోకపు జ్ఞానము ఆకాశానికి అంటుకునేదైనా అదంతా కూడా నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం. అదంతా కూడా మనుషులను ఏమార్చేది. పరిశుద్ధులుగా జీవించేటువంటి వారు ఎవరున్నారో వారి పరిశుద్ధతని పోగొట్టేది. అటువంటి తత్వజ్ఞానం చేత ఎవడన్నా సరే మీ మధ్యలో సంచరిస్తూ ఉంటే వాడి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. సర్వోన్నతుడైనటువంటి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతని మన మధ్యలో ఏ రీతిగా స్థాపించిండో తెలుసా? తండ్రి దేవుడు ఆయన యొక్క పరిపూర్ణతని మన మధ్యలో ఏ రీతిగా తిరుగులాడేటట్లు చేసిండో తెలుసా? క్రీస్తుని లోకం మీదకి పంపించి ఆయనే క్రీస్తుగా జన్మించి మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. ఆ దైవత్వము, ఆ దేవుని యొక్క ప్రతిబింబము శరీరాన్ని ధరించుకొని ఉంది. ఆమేన్. సర్వోన్నతుడైన దేవునికి శాశ్వత కాలము స్తోత్రము కలుగును గాక. ఆ దైవత్వము శరీరాన్ని కలిగి ఉంది మనుషుల మధ్యలో. ఈ మనుషుల మధ్యలో ఆ దైవత్వము దేవునిని గూర్చి బయలుపరుస్తా ఉంది. మొదటి యోహాను గ్రంథము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూడండి, లేఖనము స్పష్టంగా, ఇక దీంట్లో మర్మం అనేది ఏమి లేదు. తండ్రి దేవుడు ఉన్నాడు కదా, ఆయన దైవ స్వరూపుడు, దైవమైన దేవుడు. ఆ దేవుణ్ణి క్రీస్తు వారు మన మధ్యలో ఎలాగ బయలుపరిచిందంటే, క్రీస్తే దేవుని యొక్క ప్రతిబింబం అయి ఉండి మన మధ్యలో శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. మనకి తండ్రిని బయలుపరిచింది ఎవరంటే క్రీస్తు. అంటే క్రీస్తు ఎవరంటే తండ్రి దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడాల నిజమే. మొదట ఉన్నటువంటి మోషే కావచ్చు, అబ్రహాము కావచ్చు, వీరు తండ్రి దేవుణ్ణి చూడాల. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది. అనగా తండ్రి రొమ్ముననున్నటువంటి అద్వితీయ కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసు తండ్రి దేవుణ్ణి బయలుపరిచింది. ఎలాగా? తండ్రి దేవుడే కుమారుడిగా జన్మించి శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. అనగా క్రీస్తే తండ్రి. శిష్యులు అంటారు, ప్రభువా మాకు తండ్రిని ఒకసారి చూపించంటే, మీకు ఇంకా నమ్మకం లేదా?
నమ్మకం లేదా మీకు ఇంకా? నన్ను చూస్తూ ఉన్నవంటి తండ్రిని చూసినట్లే. ఎందుకంటే ఆయనే ఈయన. తండ్రియే కుమారుడు, కుమారుడే తండ్రి. తండ్రి కుమారుని ద్వారా జన్మించి శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే యేసు ప్రభు వారు శరీర రూపకంగా ఉన్నటువంటి దైవత్వం, దేవుని యొక్క ప్రతిరూపం. దేవుడు శరీరంతో మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. అర్థమైంది ఇప్పుడు? దేవుడు శరీరంతో మన మధ్యలో ఉన్నాడు. దానియేలు గ్రంథంలో ఎవరంటే రాజు దగ్గర ఉన్నటువంటి అన్యులు ఉంటారు కదా, రాజు దగ్గర పనిచేసేటువంటి ఈ జ్యోతిష్కులు, మంత్రగాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక మాట రాజుతో ఏమంటారంటే, మీరు అడిగినటువంటి విషయము అది దేవదూతలకే తెలుసు, మనుషులకి తెలియదు. మరి దేవదూతలు మనుషుల మధ్యలో ఉండరు కదా, మరి ఎట్లాగ రాజా నువ్వు అడిగింది మేము చెప్పటం మాకు సాధ్యం కాదు కదా అని అంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, రాజుగారికి ఒక కళ వచ్చింది, మర్చిపోయాడు, దాన్ని మనం చెప్పాలి. ఎంతటి మనగాడైనా సరే ఆయనకు వచ్చిన కళ ఆయన చెప్తే అర్థం చెప్పవచ్చు. ఆయనకు వచ్చిన కళ ఆయన మర్చిపోయాడు, ఆ కళ ఏందో మనం చెప్పాలి. ఎట్లా జరుగుతుంది? ఆ పరిస్థితిలో ఒకడు అంటాడు, రాజా నీకు వచ్చినటువంటి కళ అది దేవుడే, దేవుని దూతలే చెప్తారు, మనుషులమైనటువంటి మేము చెప్పలేము. మరి దేవుని దూతలు చెప్పాలని, దేవుని దూతలకు తెలిసిన దాన్ని నువ్వు చెప్పాలని అంటా ఉన్నావు కదా, దేవుని దూతలు మనుషుల మధ్యలో ఎలాగుంటారు? దేవుని దూతలు దేవుని యొక్క పరలోకంలో ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనే ఉంటారు, కానీ మన మధ్యలో ఉండరు కదా అని అంటారు. అలాగనే లేఖనము సెలవిస్తూ ఉంది ఈ రోజున. యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకొని దైవాంశ సంభూతుడుగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంత లేఖనాలు, ఇంతటి భౌతికంగా ప్రభు మన ముందు కనపడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి వాడెవడో వచ్చి తత్వజ్ఞానం చేత, వ్యర్థమైనటువంటి మాటల చేత, గారడి చేసేటువంటి మాటల చేత మారిస్తే మర్చిపోయి వాని వెంబడే పోవటానికి మనం ఏమన్నా గుడ్డోడమా? కళ్ళు మూసుకొని వాని వెంబడే పోవటానికి గుడ్డోడమా? లేఖనము సత్యాన్ని చెప్తా ఉంది. యేసు ప్రభు వారు తండ్రి దేవుని యొక్క దైవాంశ సంభూతుడు, శరీరాన్ని కలిగి మన మధ్యలో ఉన్నాడు. ఇంతగా లేఖనాలు సెలవిచ్చినా సరే ఆ తత్వజ్ఞానం చేత, ఆ మాయ మాటలకి లోబడేటువంటి వారు కూడా ఉంటూనే ఉన్నారు ఇప్పటికీ. ఎందుకంటే లేఖనాల్లో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆలోచన గ్రహించలేనటువంటి ఆ వివేకం అనేది లేక వారిని వెంబడిస్తూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి శాశ్వతమైంది. లేఖనాలలో ఆయన యొక్క ఉద్దేశము మనల్ని బలపరిచేది. ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి, వాని వెంబడి పోవద్దు. లేఖనం అనేది మనల్ని స్థిరపరుస్తుంది ఆయనలో. క్రీస్తు సత్యవంతుడు, ఆయన దేవుని యొక్క కుమారుడు, దైవం ఆయన. లేఖనం చూద్దాం ఈ రోజున. దేవుని యొక్క వాగ్దానం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం అనగా దైవము, దేవుని యొక్క దైవత్వం అనేది అనగా దేవుడు శరీరముగా క్రీస్తులో నివాసం చేస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడు శరీరాన్ని ధరించుకొని క్రీస్తులో నివాసం చేస్తా ఉన్నాడు. ఈ నివాసము మనల్ని తండ్రిని చూపిస్తా ఉంది. అందుకే యేసుప్రభు వారు అంటాడు, శిష్యులు అడిగితే, నేనే తండ్రిని, నువ్వు నన్ను చూసినావు కదా, తండ్రిని చూసినట్లే, ఇంకా ప్రత్యేకంగా తండ్రిని చూపి అని అడుగుతుంది. ఆ లేఖనం ఇక్కడ ఉంది చూడండి, అదే అర్థం వచ్చేటువంటి లేఖనం.
యేసు ప్రభు వారి యొక్క మర్మము, ఆ మాట యొక్క గూఢమైనటువంటి అర్థం ఈ లేఖనంలో కనపడతా ఉంది. కొలస్సీయులకు 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివాసం చేస్తా ఉంది. అర్థమైందా? ఒక్క మాటలో తండ్రి దేవుడు శరీరాన్ని ధరించుకొని క్రీస్తు ద్వారా మన కళ్ళ ముందు ఉన్నాడు. ఇక ఏ అజ్ఞాని, ఏ పుస్తకాలు, ఏ కథలో చెప్పేటువంటి వాని మాటలు నమ్మి పోతే ఈ లేఖనాలలో ఆయన యొక్క శక్తి నిరర్ధకం చేసిన వాళ్ళం అవుతాం. ఈ లేఖనాలని మనం ఆధారం చేసుకొని జీవించినట్లయితే ఆ ప్రభావము మనల్ని నడిపిస్తుంది. ఆ ప్రభావము, ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే దైవత్వం కదా, యేసు ప్రభు దైవత్వం. ఆ దైవత్వం మనల్ని నడిపిస్తుంది. ఆయనకు స్తోత్రం కలుగును కాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు చెప్పబడినటువంటి అయా గూఢమైనటువంటి భావమును ప్రతి ఒక్కరూ తండ్రి వివేచించులాగున, తెలుసుకొనులాగున, వారి యొక్క అయ్యా ఇదిగో తండ్రి వాంఛలన్నీ కూడా ఇదిగో నాయన నీ వాక్యము చేత పరిశుద్ధుడా నీ చిత్తానుసారముగా నెరవేర్చబడినట్లు ఈ లోకపు నిరర్ధకమైనటువంటి జ్ఞానమును, ఈ లోకపు తత్వజ్ఞానమును కలిగినటువంటి మనుషుల యొక్క ప్రతి క్రియని కూడా నీ వాక్యము చేత నీ బిడ్డలు తండ్రి వివేచించి, నీ వాక్యము చేత నీ లేఖనాలలో ఉన్నటువంటి నీ గొప్ప అపారమైనటువంటి శక్తిని తండ్రి గ్రహించి ఈ లోకపు క్రియలన్నిటినీ కూడా అణిచివేయుటకు నీ పరలోకపు ఆత్మని తండ్రి నీ బిడల మీద కుమ్మరింపచేసి గుడ్డిగా తండ్రి లోకాన్ని వెంబడించకుండా నీ లేఖనము సత్యము, నీవు సత్యము కనుక నీ యందు నిలిచి నీ పరలోకపు పరిపూర్ణతను తండ్రి అనుభవించినట్లు ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని సమస్త ఘనతను మీకు చెల్లించి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.